శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. జూలై 21, 2026 మంగళవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఆషాఢమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, పుష్యమీ కార్తె. అష్టమి తెల్లవారి 5:17 వరకు. నక్షత్రం చిత్త. రాత్రి 8:52 వరకు. వర్జం రాత్రి 2:59 నుండి తెల్లవారి 4:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి ఉదయం 9:12 వరకు. మరలా రాత్రి 11:54 నుండి రాత్రి 12:46 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. అంగారక స్తోత్రం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ఆశలు వదులుకున్న కార్యక్రమాలను సానుకూలము చేసుకునటానికి కృషి చేసి కొంత పురోభివృద్ధి సాధిస్తారు. వృషభ రాశి. ఉద్యోగాలలో ఎదురైన ఆటంకాలు అధిగమిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వాహన సౌఖ్యం పొందుతారు. మిథున రాశి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించండి. కర్కాటక రాశి. ఏకాగ్రత లోపించడం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. క్రయ విక్రయాలలో తొందరపాటు వద్దు. సింహరాశి. ఇతరులు ఇచ్చే సలహాలు మీకు ఉపకరించవు. ఆరోగ్య సూత్రాలను పాటించవలసిన కాలం. ఓర్పు మేలు చేస్తుంది. కన్యా రాశి. సాంకేతిక పరిశోధన విషయాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలలో క్రయ విక్రయాలలో అనుకున్నంతగా లాభాలు పొందలేకపోవచ్చు. తులారాశి. కొన్ని వ్యవహారాలలో ఊహించని విజయం సాధిస్తారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరుతాయి. వాహన సౌఖ్యం. వృశ్చిక రాశి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. చాకచక్యంగా వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు లభిస్తాయి. ధనస్సు రాశి. వ్యాపార విస్తరణకు నిపుణులతో చర్చించి కార్యాచరణలో కొంత అభివృద్ధిని సాధిస్తారు. స్వల్ప ధనలాభం పొందుతారు. మకర రాశి. అన్ని పనులు మీరే స్వయంగా చూసుకోవాల్సి వస్తుంది. సహచర వర్గం కరువవుతారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కుంభరాశి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. పెట్టుబడులకు అనుకూలం. మీనరాశి. మీ మేధస్సు నలుగురిలో ప్రశంసించబడుతుంది. ఆరోగ్య విషయంలో మెలకు అవసరం. చర్చాగోష్ఠులలో పాల్గొంటారు. నమస్కారం.